వచ్చి దాని చేతిలోకి తీసుకుని కొంచెం అలా 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 నిమిరి పైకి ఇసిరేశాడు. అది వెళ్ళట్లా, కిందికి వచ్చింది. మళ్ళీ బాతులతో పాటు వ్యాక్ 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 తింటా ఉంది, గింజలు తింటా ఉంది. మళ్ళా చేతికి తీసుకున్నాడు, మళ్ళీ పైకి ఎక్కిరేశాడు. అది ఏమీ తెలియనట్లు మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ బాతులతో పాటు తిరుగుతూ ఉంది. ఈయనకేం అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చేయాలి దీన్ని అని చెప్పి ఒక చిన్న అక్కడే చిన్న గుట్టలాగా ఉంటే ఆ గుట్ట మీదకి ఎక్కాడు. గుట్ట మీదకి ఎక్కి దాని రెక్కలు తీసి కొంచెం ఆడించి దీనికి ఏమో అయినట్లుంది అని కొంచెం నిమిరి మళ్ళీ ఇసిరేసాడు, వెళ్తుందేమో. ఇసిరేయంగానే కొంచెం ఎగరే ప్రయత్నం చేసింది, మనోడు కింద గింజలేసాడు. గింజలు చూడంగానే మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ గింజలు తింటా ఉంది. ఈడు ఎగిరేయను, ఈయన గింజలేను, ఆయన ఎగిరేయను, ఈయన గింజలేను. ఇదే సరిపోయింది. మధ్యాహ్నం 12 అయిపోయింది. నడినెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు, కానీ ఇదేమో ఎగరట్లా. పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తున్నాడు మనోడు. ఈయన చూసి నవ్వుతున్నాడు, చూసావరా అది బాతేరా, నేను చెప్పాను కానీ నీకు అది బాతే. అరే ఏదో ఒకటి చేయాలి అని కొంచెం ఆలోచించాడు. కొంచెం ఆలోచించి ఒక చక్కటి మాట గుర్తొచ్చింది ఆయనకి. గుర్తుకొచ్చి ఏం చేశాడు అంటే, ఒకసారి మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం గట్టి చదువుతారా ఎవరైనా? అయితే నా నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఇక్కడ గుర్తొచ్చింది నాకు, ఏదో చేయాలి, ఏదో సూర్యుడు ఉదయిస్తాడంట, సూర్యుడు ఉదయిస్తే రెక్కల్లో ఆరోగ్యం వస్తుందంట అని చెప్పి కన్ను తెరిచి సూర్యుని వైపు చూపించాడు. కళ్ళు తెరిచి సూర్యుని వైపు చూపించాడు. చూపించిన తర్వాత ఆ పక్షి ఎగరటం మొదలుపెట్టింది. పక్షి ఎగరటం మొదలుపెట్టింది, మెల్లిమెల్లిగా ఎగిరిపోతా ఉంది. కింద గింజలేసాడు. అది రావాలి కదా, రావట్లా. పైకి చూస్తూ ఉంది అది. ఈయనకు భయం అవుతుంది, ఏంటి ఇది గింజలేసినా కానీ రావట్లేదు. ఎర్రలేసాడు, రావట్లా, వెళ్ళిపోతా ఉంది. బాతులాగా పెంచాను కదా దీన్ని, చూద్దామని చెప్పి కొన్ని చేపలేసాడు. పోతా ఉంది, వెళ్ళిపోతా ఉంది, వెళ్ళిపోతా ఉంది. ఆకాశం మేఘాలను చీల్చుకొని వెళ్ళిపోతా ఉంది. సూర్యుడిని వెళ్ళి నేను తాకాలి ఇప్పుడు అన్నట్లుగా వెళ్తా ఉంది.